హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి 2024 సాంగ్స్ విషయంలో మాత్రం ఈ 2024 తెలుగు సినిమాకి కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఓ రకంగా మ్యూజికల్ డైవర్సిటీ చూసాం ఈ సంవత్సరం. సరసర సూరం సాంగ్కి ఎలా వైబ్ అయ్యామో దానికి ప్యారలల్గా రఘునందన సాంగ్కి అలానే వైబ్ అయ్యాం. దేవరాల చుట్టమల్లికి మధ్యలో అని ఎలా అయితే కోరస్ ఇచ్చామో మొన్న కిసిక్ సాంగ్ కూడా మనం అలానే ఎంజాయ్ చేసాం. ఆ రోజులు మళ్ళీ రావు అంటే ఎమోషనల్ అయిపోయాం. ఇలా మాస్ మెలోడీ ఎమోషనల్ డెవోషనల్ పార్టీ ఇలాంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ వినేసాం. అందులో మనకి నచ్చినవి మన ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకున్నాం కూడా. మరి అంతలా ఎంజాయ్ చేసిన సాంగ్స్ గురించి ఇయర్ ఎండ్ లో కాసేపు మాట్లాడుకోవాలి కదా. సో హియర్ ఇస్ అ వీడియో ఆన్ ర్యాంకింగ్ ఆర్ బెస్ట్ ఆల్బమ్స్ ఆఫ్ 2024 తెలుగు. అండ్ ఈ వీడియోలో ఆల్బమ్స్ తో పాటు 2024 లో వచ్చిన బెస్ట్ సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ ద ర్యాంకింగ్. ర్యాంక్ నెంబర్ 10 సరిపోదా శనివారం. ఏంటి ఈ ఆల్బమ్ 10th చెప్తున్నాడు అనుకోకండి, రేపు బెస్ట్ ఓఎస్టీ లిస్ట్ కూడా వస్తుంది. పెద్ద ఎలివేషన్ లో అక్కడ మాట్లాడుకుందాం. సాంగ్స్ వైజ్ గా అయితే డీసెంట్ ఆల్బమ్ ఇది. ఉల్లాసం సాంగ్ ఈ ఇయర్ నా ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి. బట్ ప్రాబ్లం ఏమంటే మూవీలో ప్రాపర్ సాంగ్ అనేలాంటివి ఎక్కడ ఉండవు. అన్ని మూవీతో పాటు స్టోరీలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. చెప్తే నమ్మరు, బిట్ సాంగ్స్ అన్ని కలుపుకొని మూవీలో 12 సాంగ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఫ్లోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అలా వెళ్ళిపోతాయి. ఈ ఉల్లాసం అండ్ గరం గరం సాంగ్స్ కూడా కొంచెం ఆ టైప్ అయినా అట్లీస్ట్ ఇప్పుడు మనం సాంగ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ తీసుకొస్తాయి అండ్ బాగుంటాయి కూడా. నంబర్ 9 లక్కీ భాస్కర్. రిలీజ్ వరకు మూవీ మీద ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో పెద్దగా ట్రెండ్ అవ్వలేదు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం మారిపోయింది. ఉన్నవి 3 పాటలైనా స్టోరీకి సెట్ అయ్యేలా ఉండేసరికి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. జస్ట్ విన్నప్పుడు లెజెండరీ ఉషా ఉతూబ్ గారు పాడిన యూ లక్కీ భాస్కర్ ట్రాక్ ఒక్కటే బాగుందనుకుంటే సినిమా చూసాక శ్రీమతి గారు సాంగ్ కూడా నచ్చేసింది. అండ్ స్పెషల్ మెన్షన్ అబౌట్ నిజమా కళ సాంగ్. అంతవరకు బాగుందని మాత్రమే అనిపించిన సినిమాని పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయ్యేలా చేసిన సాంగ్ ఇది. దుల్కర్ సల్మాన్ కెరియర్లో చాలా కాలం వినబడే సాంగ్ అవుతుంది. వినేటప్పుడు కాకుండా చూసాక ఎక్కువ ఎఫెక్ట్ చూపించిన సాంగ్ అంటే అవి లక్కీ భాస్కర్వే. ర్యాంక్ నెంబర్ 8 టిల్లు స్క్వేర్. ఇలాంటి ఒక హైలీ కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్కి మ్యూజిక్ చాలా లౌడ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఈ ఆల్బమ్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. రామ్ మిరియాల అండ్ అచ్చు సాంగ్స్తో ఆ వైబ్ని సెట్ చేస్తే కాసర్ల శ్యామ్ గారు క్యాచీ అండ్ ట్రెండీగా ఆ టిల్లు క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే లిరిక్స్ రాశారు. అండ్ 4 పాటల్లో 3 పాటలు రామ్ మిరియాల గారు పాడడం పెద్ద అడ్వాంటేజ్ అయింది. అండ్ ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ అయింది. ర్యాంక్ నెంబర్ 7 ఊరి పేరు భైరవ్ కోన. అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కాంపోజిషన్. ఆల్బమ్లో ముందు 3 సాంగ్స్ రిలీజ్ చేస్తే 2 సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఫస్ట్ ఏమో నిజమేనే చెప్తున్న సాంగ్. ఇదిగోండి చెప్తుంటే నా మైండ్లో ఆల్రెడీ పాట ప్లే అయిపోతుంది. హైలైట్ ఏంటంటే ఈ పాట రిలీజ్ అయిన ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత సినిమా వచ్చింది. అంతవరకు ఈ సినిమాని జనాల్లో ఈ పాటే నిలబెట్టింది. ఆల్సో రామిరియాలా గారు పాడిన నా వల్ల కాదే బొమ్మ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ 2 సాంగ్సే సినిమాకి సగం పైగా ప్రమోషన్ చేసేసాయి. ఆ లెవెల్లో హిట్ అయ్యాయి పాటలు. సో ఈ ఇయర్ బెస్ట్ ఆల్బమ్స్లో ఈ మూవీ ఆల్బమ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నంబర్ 6 హనుమాన్. రఘునందన అండ్ హనుమాన్ చాలీసా. ఈ 2 సాంగ్స్ చాలు ఈ ఆల్బమ్ థోప్ అని చెప్పడానికి. ఈ సాంగ్స్ ఎంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ పిక్చరైజేషన్. ప్రతి సాంగ్ని చాలా కేర్ఫుల్గా బెస్ట్ విజువల్స్తో ప్రెజెంట్ చేశారు. అసలు హనుమాన్ చాలీసా విన్నప్పుడు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ లిరిక్స్, మ్యూజిక్, విజువల్స్ అలా మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాయి అంతే. రఘునందన సాంగ్ అయితే వినడం స్టార్ట్ చేసిన 5-10 సెకండ్స్కి చిన్నగా గూస్ బంప్స్ రావడం మొదలవుతాయి. అండ్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ కూడా పిక్చరైజేషన్కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఓవరాల్గా గ్రేట్ కంపోజిషన్ విత్ పర్ఫెక్ట్ పిక్చరైజేషన్ అంటే ఈ ఇయర్ హనుమాన్ సాంగ్స్ అని చెప్పాలి. ర్యాంక్ నెంబర్ 5 కమిటీ కుర్రోళ్ళు. 2024లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్ ఇది. విన్న ప్రతిసారి ఎంతో కొంత ఎమోషనల్ చేసేస్తుంది. ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ అయితే వినాలనిపించినా ఇప్పుడు వినేసి ఎందుకు ఎమోషనల్ అయిపోవడం అనుకొని ఆగిపోయిన ఇన్స్టెన్సెస్ ఎన్నో. ఆ సాంగ్ విన్న ప్రతిసారి ఒక ప్యూర్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఓ బాటసారి ఏంటో నీ దారి సాంగ్ కూడా ఆ లిరిక్స్ వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది, గతాలు గాయాలు చేదైన నిజాలు అని. సూపర్ లైన్ అది. ఆల్సో పొలిటికలీ సటైరికల్ సాంగ్. అండ్ ఆల్సో మన ఇదేమి గారిది అనే మెలోడీ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ అండర్ రేటెడ్ అంటే సందడి సందడి అనే జాతర సాంగ్. ఒక పండగ ఎన్వైరన్మెంట్కి పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేసిన పాట ఇది. నంబర్ 4 వచ్చేసి మిస్టర్ బచ్చన్. హరిశంకర్ గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉండడం అండ్ లిరిక్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఆయన సాంగ్స్ ట్రెండీనెస్ ప్లస్ తెలుగుతనం మిక్స్ అయి ఉంటాయి. మిస్టర్ బచ్చన్కి అయితే ఆయన మ్యూజిక్ టేస్ట్కి రవితేజ గారు ఎనర్జీ యాడ్ చేసేసారు. నల్లంచు తెల్లచీర, సితారా, జిక్కి, రెప్పల్ డప్పు ప్రతి సాంగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఆ నల్లంచు తెల్లచీర సాంగ్ అయితే రవితేజ గారి ఎనర్జీకి ఇంత మంచి పాట. సినిమా సక్సెస్ అవ్వకపోవడం వలన ఎక్కువ రీచ్ అవ్వలేదు. కానీ సినిమా కానీ హిట్ అయ్యి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ పాట. బట్ సినిమా ఫెయిల్ అయినా కూడా సాంగ్స్ వైజ్ గా మాత్రం మిస్టర్ బచ్చన్ ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆల్బమ్స్ అంతే. ర్యాంక్ 3 పుష్ప 2. అసలు సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ కాంబో అంటే సాంగ్స్ డిసప్పాయింట్ చేస్తాయా చెప్పండి? ఆల్బమ్ గ్యారంటీ.
కాకపోతే వీళ్ళు కాంబో అంటే హిట్ అయితే సరిపోదు, సెన్సేషన్ అయిపోవాలి, ట్రెండింగ్ కూడా అయిపోవాలి. ఆ రేంజ్ బార్ సెట్ చేసేసారు. పుష్ప 2 దానికి కొంచెం అంటే కొంచెం తగ్గిందంతే. ఫస్ట్ రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ అండ్ సూసేకి సాంగ్ సూపర్ హిట్ దగ్గర ఆగిపోయేమో, కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన కిస్సిక్, ఫీలింగ్స్, గంగో రేణుకు తల్లి సాంగ్స్ మాత్రం సెన్సేషన్, ట్రెండింగ్ అన్నాను కదా, ఆల్బమ్ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లిపోయాయి. ఫస్ట్ వినేటప్పుడు కిస్సిక్ సాంగ్ ఏంట్రా ఇది ఎక్కలేదు అని ఎవరైతే అన్నారో వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు రోజుకి ఒక్కసారైనా దెబ్బలు పడితే రాజా అనే హుక్ లైన్ అలా హమ్ చేసుకుంటూ ఉంటున్నాం అంతే. సోషల్ మీడియాలో జనాలకైతే ఈ సాంగ్ ఒక రేంజ్ లెక్కేసింది. ఇంకా ఫీలింగ్ సాంగ్ కూడా ముందు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఇప్పుడు ఇన్స్టా మొత్తం ఈ సాంగ్ ఊపులో ఉంది. ఆల్బమ్ లో ఈ సాంగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే గంగో రేణుకు తల్లి సాంగ్ ఇంకో ఎత్తు. స్క్రీన్ మీద బన్నీని ఈ సాంగ్ లో చూసి జనాలు పిచ్చెక్కిపోయారు. ఏముంది పాటలో నాకు అంత ఎక్కలేదు అనుకుంటే మాత్రం లిరిక్స్ తెలుసుకోండి, ఆ సాంగ్ వినండి, చాలా నచ్చేస్తుంది, మాది గ్యారంటీ. నంబర్ 2 గుంటూరు కారం. యాక్చువల్లీ చాలా ఆలోచించాం, నంబర్ 1 పెడదామా నంబర్ 2 పెడదామా అని. నంబర్ 2కి ఒకే ఒక రీజన్ అంటే అది దమ్ మసాలా బిర్యానీ తప్ప ఏ సాంగ్ కూడా ఇన్స్టెంట్గా వినగానే తోప్ సాంగ్ రా బాబు అని అనిపించలేదు. కానీ మాస్ సాంగ్స్ కూడా స్లో పాయిజన్లో ఎక్కుతాయని తెలిసేలా చేసిన ఆల్బమే గుంటూరు కారం. సంక్రాంతికి సినిమా రిలీజ్ అయితే దసరా టైంకి నా మూడుకి తగ్గట్టు గుంటూరు కారం సాంగ్ సెట్ చేసేసుకున్నా. కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాం అనుకుంటే నేనోని శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం అంటూ వింటున్నా. ఏవో కొద్దిగా రొమాంటిక్ మూడు, లవర్ అంటూ ఉండాలి ఇవేనా అనుకుంటే ఈ మోడ్లో అనుకుంటే మై బేబీ సాంగ్ వస్తుంది. బాధలు అరుస్తూ గెంతాలనిపిస్తే మావా ఎంతైనా పర్లేదు బిల్లు అనే పాట మైండ్లో రమణ గారి డ్యాన్స్తో పాటు అలా వేసేసుకుంటున్నాను. మంచి ఊపిలో ఉంటే ఫ్రెండ్ కార్ ఎక్కగానే రమణయ్యే సాంగ్ పెడుతున్నా. ఇంకా కుర్చీ మడత పెట్టి సాంగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. గంటకోసారి రీల్స్లోనో ఆటోలోనో ఎవరో ఒకరు ఫోన్లో వింటూనే ఉంటున్నాం. ఈ కుర్చీ మడత పెట్టి అయితే ఎప్పుడో సంక్రాంతి అప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా ప్లే అవుతుంది. అండ్ అమ్మ సాంగ్ కూడా తెగ నచ్చేసింది. ఇందాక చెప్పాను కదా, మాస్ ఆల్బమ్ కూడా స్లో పాయిజన్ లాగా ఎక్కుతాయి అని ప్రూవ్ చేసింది సినిమా. అలాంటిది గుంటూరు కారం స్లో పాయిజన్ మాస్ ఆల్బమ్. అండ్ ఫైనలీ నంబర్ 1 దేవరా. ఈ ఇయర్ నాకే తెలియకుండా ఎక్కేసిన పాటలు అంటే దేవరానే. ఫియర్ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు నాకు అంతగా ఎక్కలేదు, ఏంటి లిరిక్స్ అర్థం కావట్లేదు అనుకున్నా. కానీ 1-2-3 సార్లు విన్నాక అలా బైక్ పై వెళ్తూ నా మైండ్ లో ఒక లైన్ అలా రన్ అయింది, దూకే ధైర్యమో జాగ్రత్త, దేవర ముంగిట నువ్వెంత అని. తర్వాత ఒక 10 రోజులు కంటిన్యూస్ గా ఈ 2 లైన్ల హమ్ చేసేవాడిని, అంతలా ఎక్కేసింది. చుట్టమల్లే సాంగ్ కూడా సేమ్ ఫీల్. వినగానే అందరూ ఇది అనిరుద్ధ సాంగ్ కాదే అని కమెంట్లు. కట్ చేస్తే ఆ లిరిక్స్ వల్ల ఆ సాంగ్ ఒక మత్తులో ఎక్కేసింది అందరికి. సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే అనిరుద్ధ అనేది ఏదో ఒక బిట్ ఉంటుంది చూడండి, అదైతే ఎక్కడికో పట్టుకెళ్ళిపోయింది. ఆ పాటని నేషన్ వైడ్ ఆ ఒక్క బిట్తో ట్రెండ్ అయిపోయింది. సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో అందరూ రెడీ ఉన్నారు, ఎప్పుడైతే అని అందామా అని. దావూదీ సాంగ్ చూడగానే మా ఎన్టీఆర్ డాన్స్ చూసి ఎన్ని రోజులైందని ట్రాన్స్లోనే ఈ సాంగ్ ఎక్కేసింది. ఇంకే లాస్ట్ వచ్చేసి ఆయుధ పూజ. సాంగ్ కన్నా ఎన్టీఆర్ ప్రెజెన్స్ అండ్ సింపుల్ స్టెప్స్ వల్ల సాంగ్ ఇంకా ఎక్కేసింది. మొన్న రాజమౌళి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో ఈ సాంగ్కి ఒళ్ళు మర్చిపోయి మరీ స్టెప్లు వేస్తారంటే ఎన్టీఆర్ డాన్స్ ఎంత మందిని ఎలా కదిలించాడో చూడండి. ఇంకా దేవర తాండవం మ్యూజిక్ వచ్చేసి ఫ్యాన్స్ కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ అయిపోయారు. తనివి తీరా డాన్స్ చేయడం అంటారు కదా, అలా వేశారు. ఇలా మొత్తంగా 4 పాటలే అయినా ప్రతి సాంగ్ కూడా నచ్చలేదు బాలేదు అంటూనే వింటూ రెండోసారి మూడోసారి ఎక్కేసి అది కూడా ఇప్పుడు అన్ని నేషన్ వైడ్ ట్రెండ్ అయిపోయాయి. ఇయర్ బెస్ట్ ఆల్బమ్ అయితే అయిపోయింది. ఇంకా హానరబుల్ మెన్షన్స్ లో బెస్ట్ ఆల్బమ్స్ అంటే సుధీర్ బాబు హరోం హరా చెప్పాలి. టైటిల్ ట్రాక్ కూడా తోపు ఉంటుంది, ఖచ్చితంగా వినాల్సిందే. అదొక్కటే కాదు, కనులెందుకో సాంగ్ అండ్ మిగతా ఆల్బమ్ కూడా సుధీర్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇది. ఆల్సో చిన్న మూవీస్ లో రోటీ కపడా రొమాన్స్ ఆల్బమ్ కూడా బాగుంది. ఇప్పుడు హోల్ ఆల్బమ్ లా కాకుండా కొన్ని మూవీస్ లో బెస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. కల్కి మూవీ మన థీమ్ పాట ఉంది కదా, అధర్మాని అని చెయ్యగాని, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మన 35 చిన్న కథ కాదు మూవీ నుండి నీలి మేఘాలలో సాంగ్ 2024లో అచ్చ తెలుగు వినలేదే అనుకుంటే ఈ పాట ఒక్కటి వినండి, మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు మాకు. లవ్ రెడ్డి సినిమా నుండి ప్రాణం కన్నా సాంగ్, ఆ బంధం అబద్ధమా ఆ స్నేహం అబద్ధమా అనే హుక్ లైన్ మీరు ఎక్కడ వినే ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, ఇది ఆ పాటే. మీకు బ్రేకప్ అవ్వకపోయినా సరే ఈ సాంగ్ ఒక్కసారి వినండి, నిజంగా బ్రేకప్ అయినంత బాధల్లోనంత వైబ్స్ వచ్చేస్తుంటాయి. కృష్ణకాంత్ గారి లిరిక్స్ అండ్ కైలేష్ గారి వాయిస్ అంత బాధనిస్తుంది. ఇంకా బ్రేకప్ అయిన వాళ్ళైతే ప్రతి వర్డ్ లో తమని తాము రిలేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏమో నగిరో నగిరారో సాంగ్ ఫ్రమ్ పొట్టేల్. మీరు లవ్ చేస్తున్న అమ్మాయికి చెప్పాలనుకున్న ప్రతి వర్డ్ ఈ పాటలో ఉంటుంది. కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్ ఎలా రాశారో మీరు వినండి. న్యూలీ మ్యారీడ్ అయితే పుణ్యమేదో చేసుంటానే నా ఫేవరెట్ నా పిల్లవే, మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి ఇంతకన్నా మంచి సాంగ్ ఉండదు, అంత బాగుంటుంది. ఆల్సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుండి గుమ్మా సాంగ్ కూడా చాలా బాగా పాపులర్ అయింది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు పాడారు ఈ పాట. సో ఆయన వాయిస్ వినాలనుకుంటే ఈ సాంగ్ మిస్ అవ్వకూడదు. ఇదే సుహాస్ ప్రసన్న వదనం నుండి నిన్న మొన్న సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ అను అనువు ఫ్రమ్ ఓం భీమ్ బుష్.
ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత నేషనల్ వైడ్ సెన్సేషన్ అయిన అరిజిత్ సింగ్ గారు డైరెక్ట్‌గా తెలుగు సినిమాలో పాడిన పాటిది. రిసెప్షన్ కూడా అలానే వచ్చింది. నాకు తెలిసి ఈ సాంగ్‌ని ఎవరు మిస్ అవ్వలేదు. ఒక్కవేళ కానీ మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరెందుకండి ఇంకా వినట్లేదు ఈ పాట? ఎళ్లి వినేయండి అంతే. నెక్స్ట్ ఏమో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుండి 'సుట్టంలా సూసి' సాంగ్. ఇది ఆల్రెడీ చాలా పాపులర్ అయింది కాబట్టి పెద్దగా చెప్పట్లేదు కానీ, యువన్ శంకర్ రాజా గారు విశ్వక్ సేన్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ ఇచ్చారు. అలానే 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సినిమాలో 'మేడమ్ సార్ మేడమ్' అంతే సాంగ్ కూడా చాలా బాగుంటది. ఈ సాంగ్ విన్నప్పుడు కన్నా చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ స్టార్ నుండి శ్రేయా ఘోషల్ పాడిన 'మధురము కథ' సాంగ్ కూడా చాలా బాగుంటది. డబుల్ స్మార్ట్ లో 'స్టెప్పామార్' సాంగ్ అయితే మాసెస్ కి విపరీతంగా ఎక్కేసింది. ఇవి కాకుండా 'నా సామిరంగా' నుండి ఇంకా పాట, 'ఆయి' మూవీ నుండి 'సూఫియానా', 'సుందరం మాస్టర్' అండ్ 'రాజు యాదవ్' టైటిల్ సాంగ్స్ కూడా బాగుంటాయి, ట్రై చేయండి. అదండి 2024 బెస్ట్ ఆల్బమ్స్ అండ్ సాంగ్ లిస్ట్. ఆల్మోస్ట్ చాలా మటుకు కవర్ చేస్తామని అనుకుంటున్నాం. ఇందులో మీకు బెస్ట్ అనిపించిన టాప్ 5 సాంగ్స్ అంటూ కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది లిస్టులు కాస్త మ్యాచ్ అవుతాయో లేదా అనేది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ టైవ్యూ సైనింగ్ ఆఫ్.